తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. బీసీలకు ఇంత గొప్ప అవకాశం వస్తే కనీసం కేసీఆర్ అభినందించే పరిస్థితి లేదని, ఇంత అక్కసు విషం చిమ్మడం ఎందుకని ప్రశ్నించారు. 10 ఏళ్లు బీసీలను కేసీఆర్ వంచారని, ఇప్పుడు అభినందించకపోగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కడుపులో విషం పెట్టుకుని కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కవిత ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదన్న మహేష్ గౌడ్, తాము రిజర్వేషన్లపై కసరత్తు ప్రారంభించినప్పుడు కవిత జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ లో దెయ్యాలు ఎవరో ఏమయ్యారో చెప్పే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. 42% ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చే దశగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముందుకు పోతా ఉన్నాం. ఇది బీసీలకు ఒక శుభ సూచకం. దీన్ని వాడుకుని ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనీసం 2018లో ఈ 42% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రం నొప్పించుంటే కొన్ని వేల మందికి ఇలా బీసీలకి రాజకీయ అవకాశాలు వచ్చేది. అది రాకుండా అడ్డుపడమే కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే హర్షించాల్సింది పోయి విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళ నాయకురాలు కవిత గారు, ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయి అన్నారు. మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా? చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీర్మాన డాన్సులు చేస్తా ఉంది. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లే? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లే? అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది. అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యమం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు. మరి ఆవిడెప్పుడు ఉద్యమం చేసే? ఆవిడ ఉద్యమంలో ఇది ఎక్కడికి వచ్చే? ఎందుకు ఇంత చిన్న చేష్టలతో ప్రజలతో చులకన అవుతున్నారో